ఓం విఘ్నేశ్వరాయ నమః. మహాభారతము అరణ్య పర్వము సరస్వతీ గీత. తరువాత మార్కండేయ మహర్షి సరస్వతీ గీత గురించి చెప్పటం ప్రారంభించాడు. పూర్వము తార్ణుడు అనే మహాముని సరస్వతీదేవిని ఆరాధించాడు. సరస్వతీదేవి ప్రత్యక్షం కాగానే తార్ణుడు ఆమెను కొన్ని ప్రశ్నలు అడిగాడు. అమ్మా, మానవుడు ఆచరించవలసిన ధర్మం ఏది? మానవుడు ఏ విధంగా పుణ్యాత్ముడై పుణ్యలోకాలకు వెళ్తాడు అని అడిగాడు. సరస్వతీదేవి ఈ విధంగా జవాబిచ్చింది. ఎన్నో వేదాలు చదివిన బ్రాహ్మణుడు ఎన్నో యజ్ఞాలు చేసి పుణ్యకార్యాలు చేసి స్వర్గానికి వెళ్తాడు. మంచి పాలిచ్చే ఆవును దానంగా ఇచ్చే బ్రాహ్మణుడు కూడా స్వర్గానికి పోతాడు. ఆవు శరీరంపై ఎన్ని రోమాలుంటాయో అన్ని సంవత్సరాలు స్వర్గంలో ఉంటాడు. మంచి కోడె ఎద్దును దానం చేసిన వాడికి 10 ఆవులను దానం చేసిన పుణ్యఫలం లభిస్తుంది. వస్త్రదానం చేసిన వాడు చంద్రలోకం పోతాడు. బంగారం దానం చేసిన వాడు స్వర్గలోకం చేరతాడు. 7 సంవత్సరాలు అగ్నిదేవుని నేతితో ప్రీతిగా హోమం చేసిన వారు 14 తరాల పితృదేవతలతో స్వర్గానికి పోతాడు. ఎప్పుడూ శుచిగా ఉంటూ నిరంతరం అగ్నిహోత్రం చేసిన వాడు గోలోకం చేరతాడు. ఎందుకంటే అగ్నిహోత్రము నా స్వరూపము, సకల యజ్ఞ స్తంభాలు నాకు సంభవించినవే. నేను అగ్నిహోత్రం ముఖం నుంచి పుట్టాను. అనేక మంది విద్వాంసుల సందేహం తీర్చగలను. ఎప్పుడూ వేదం చదువుతూ దాన ధర్మాలు చేసే తపోధనులు శోకం అనేది తెలియకుండా ఎక్కడ నివసిస్తారో నేను కూడా అక్కడే నివసిస్తాను. యజ్ఞయాగాదులు చేసిన పుణ్యాత్ములు మరణాంతరం తర్వాత నా లోకం చేరగలరు అని సరస్వతి చెప్పింది అని ధర్మరాజుకి చెప్పాడు. వైవసత్వ మనువు. ధర్మరాజు మార్కండేయుని వైవసత్వ మనువు ఏ విధంగా ప్రభావితుడయ్యాడు అని అడిగాడు. అప్పుడు మార్కండేయుడు చాక్షుష మన్వంతరంలో వైవసత్వుడు 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఒకరోజు వైవసత్వుడు ఒక జలాశయంలో స్నానం చేసి ఒడ్డున ఉండగా ఒక చేప తీరానికి వచ్చి, ఈ జలాశయంలో నాకంటే బలవత్తరమైన జలచరాలు ఉన్నాయి, నన్ను వేరే చోటికి తీసుకుపో, నేను నీకు ఉపకారం చేస్తాను అని అడిగింది. అప్పుడు వైవసత్వుడు ఆ చేపను తీసుకెళ్లి ఒక బావిలో విడిచిపెట్టాడు. ఆ చేప పెద్దదయ్యింది. నాకు ఈ బావి చాలటం లేదు, వేరే ప్రదేశానికి తీసుకువెళ్ళు అని అడిగింది. అది విని వైవసత్వుడు మరింత పెద్ద బావిలో ఆ చేపను విడిచిపెట్టాడు. కొన్నాళ్లకు ఆ బావి కూడా చాలలేదు. చేప కోరిక మేరకు దానిని ఒక మడుగులో వదిలివేశాడు. కొద్ది రోజులకు ఆ మడుగు కూడా చాలకపోవడంతో దానిని సముద్రంలో వదిలివేశాడు. ఆ చేప వైవసత్వుని చూసి, కొద్ది రోజులలో ప్రళయం రాబోతుంది, అన్ని సముద్రాలు కలవబోతున్నాయి, దీనినే మన్వంతర సంధి అంటారు. నువ్వు ఒక ఓడను నిర్మించు, అందులో అన్ని రకాల ధాన్యాలు ఔషధాలు నింపు, సప్తఋషులతో కలిసి ఆ ఓడ ఎక్కి నన్ను తలుచుకో, నేను నీకు మేలు చేస్తాను అన్నది. వైవసత్వుడు అలాగే ఒక ఓడను నిర్మించి ధాన్యాలతోనూ విత్తనాలతోనూ నింపి సప్తఋషులతో సముద్రం చేరాడు. ఆ చేపను మనసులో తలచాడు. అంతలో ఆ చేప వచ్చింది. ఆ చేప తలపైన ఒక కొమ్ము ఉంది. ఆ ఓడ తాటిని తన కొమ్ముకు తగిలించుకొని సముద్ర మధ్యానికి తీసుకెళ్ళింది. తరువాత కుంభవృష్టి కురిసి సముద్రాలన్నీ ఏకమయ్యాయి. భూమి జలమయమైంది. ఆ చేప అనేక వేల సంవత్సరాలు ఆ ఓడను లాగుతూ ఉంది. ప్రళయం అంతరించిన తరువాత ఆ చేప వైవసత్వుని సప్తఋషులని చూసి, ప్రళయకాలంలో నేను మిమ్మల్ని కాపాడాను, ఈ వైవసత్వుడు మరలా సృష్టి కొనసాగించగలడు అని చెప్పింది అని ధర్మరాజుతో చెప్పాడు. ధర్మరాజు మార్కండేయునితో, నువ్వు చిరంజీవివి, ఎన్నో ప్రళయాలు చూశావు, చరాచర జీవరాశుల సృష్టి స్థితిలయలను ఎన్నోసార్లు చూశావు, ఈ లోకాలు ప్రళయకాలంలో ఎలా ఉంటాయి అని అడిగాడు. అప్పుడు మార్కండేయుడు, నువ్వు అడిగిన ప్రశ్నకు సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపమని చెప్పబడుతున్న శ్రీకృష్ణుని అనుమతితో సమాధానం చెప్తున్నాను, సావధానంగా విను. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగమని 4 యుగాలు. ఇవి 12,000 దివ్య సంవత్సరాలు. ఈ 4 యుగాలు కలిసి ఒక మహాయుగం అని పిలువబడతాయి. అలాంటి మహాయుగాలు 1000 కలిస్తే బ్రహ్మదేవునికి ఒక పగలవుతుంది. అలాంటి బ్రహ్మదినము ఆఖరణ 100 సంవత్సరాల వరకు తీవ్రమైన అనావృష్టి ఏర్పడుతుంది. సూర్యుడు తీవ్రంగా ఉంటాడు. విపరీతమైన గాలులు వీస్తాయి. మేఘాలు కమ్ముకుంటాయి. ఉరుములు మెరుపులతో విపరీతంగా వర్షం కురుస్తుంది. నదులు సముద్రాలు నిండిపోతాయి. అనావృష్టి అంతరించి అతివృష్టి వస్తుంది. భూభాగమంతా జలమయమవుతుంది. గాఢాంధకారము భూమండలమంతా వ్యాపిస్తుంది. బ్రహ్మాజ్ఞ మేరకు మేఘాలను విపరీతమైన గాలి వీచి చెదరగొడతాయి. అప్పుడు బ్రహ్మదేవుడు ఘోరమైన నీటి మధ్య పద్మం పైన నిద్రిస్తాడు. ఆ విధంగా కల్పాంతమవుతుంది. ఇలాంటి కల్పాలు ఎన్నో గడిచాయి, ఇక ముందు ఎన్నో రానున్నాయి అన్నాడు.